తెలుగు తెరపై అందం, అభినయం రెండింటినీ సమపాడలో చూపించిన అలనాటి అగ్ర కథానాయికల్లో కృష్ణకుమారి ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె సినీ ప్రయాణం ఎంతో ఆసక్తికరం. 1933 మార్చి 6వ తేదీన పశ్చిమ బెంగాల్లోని నౌహతిలో కృష్ణకుమారి జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబం తరచూ ప్రాంతాలు మారడంతో రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా వంటి ప్రాంతాల్లో ఆమె విద్యాభ్యాసం సాగింది. ప్రముఖ నటి షావుకారు జానకి ఆమెకు పెద్దక్క. అయితే కృష్ణకుమారి సినిమాల్లోకి రావడం అనుకోకుండా జరిగింది. ఒకరోజు తల్లితో కలిసి స్వప్నసుందరి సినిమా చూడటానికి వెళ్లారు. అక్కడ కృష్ణకుమారిని చూసిన భూమాదేవి అనే యువతి నవ్వితే నవరత్నాలు చిత్రానికి అమాయకంగా కనిపించే కథానాయిక కోసం వెతుకుతున్నారని చెప్పింది. మరుసటి రోజే కృష్ణకుమారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నారు. అలా 1951లో నవ్వితే నవరత్నాలు చిత్రంతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. పిచ్చి పుల్లయ్య, పల్లెపడుచు, బంగారు పాప వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. కానీ నటిగా ఆమె ప్రతిభను మరింత బలంగా చాటిన చిత్రాల్లో భార్యాభర్తలు, కులగోత్రాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఆ తర్వాత లక్షాధికారి, బందిపోటు, ఎదురీత, అంతస్థులు, ఉమ్మడి కుటుంబం, రహస్యం, చిక్కడు దొరకడు, వరకట్నం వంటి ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు, జగ్గయ్య, హరనాథ్, కృష్ణంరాజు వంటి అగ్రనటుల సరసన నటించారు. ముఖ్యంగా కాంతారావుతో కలిసి 28 జానపద చిత్రాల్లో నటించడం విశేషం. ఇంకో ఆసక్తికరమైన విషయం, 1963లో ఒక్క సంవత్సరంలోనే 16 సినిమాల్లో కథానాయికగా నటించారు. ఇందుకోసం దాదాపు 3 నెలల పాటు 3 షిఫ్టుల్లో నిరంతరంగా పనిచేశారు. హిందీలో కిషోర్ కుమార్ సరసన కూడా ఒక చిత్రంలో నటించారు. అక్కడ అప్పటికే కృష్ణకుమారి పేరుతో మరో నటి ఉండటంతో రతి అనే పేరుతో పరిచయమయ్యారు. మరిన్ని హిందీ అవకాశాలు వచ్చినా తెలుగు చిత్రసీమను వదిలి వెళ్లలేదు. 1969లో వ్యాపారవేత్త అజయ్ మోహన్ను వివాహం చేసుకుని తరువాత బెంగళూరులో స్థిరపడ్డారు. దాదాపు 25 ఏళ్ల సినీ ప్రయాణం, 150కి పైగా సినిమాలు, 3 భాషల్లో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్న అరుదైన ప్రతిభ. ఆమె జీవితం ముగిసినా తెలుగు సినిమా ఉన్నంతకాలం కృష్ణకుమారి అందమైన జ్ఞాపకం చిరస్థాయిగా నిలిచిపోతుంది.